తమ్ముడి ప్రేమ పెళ్లికి సహకరించాడన్న కోపంతో అన్నను దారుణంగా హతమార్చాడు అమ్మాయి తండ్రి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎన్మన్ గండ్లలో చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన రాజశేఖర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజశేఖర్ హత్యకు ప్రధాన కారణం అతని తమ్ముడు చంద్రశేఖర్ ప్రేమ వివాహమేనని పోలీసులు నిర్ధారించారు. చంద్రశేఖర్ స్వగ్రామమైన ఎల్లంపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ నెల 8న తాను ప్రేమించిన యువతితో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు చంద్రశేఖర్. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. తమ్ముడి ప్రేమ వివాహానికి సహకరించాడని చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ పై కక్ష పెంచుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. దీంతో ఈ నెల 12న యువతి తండ్రి మరికొందరితో కలిసి రాజశేఖర్ ఇంటికి వచ్చాడు. మాట్లాడతామని బయటకు తీసుకొచ్చి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం మార్గం మధ్యలో కొట్టి చంపేశారు. తర్వాత నవాబుపేట మండలంలోని ఎన్మన్ గండ్ల సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాజశేఖర్ ఎంతకి ఇంటికి రాకపోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన నవాబ్పేట పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం రాజశేఖర్ దేనని నిర్ధారించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కు రాజశేఖర్ మృతదేహాన్ని తరలించారు. తన భర్తను అన్యాయంగా చంపేశారని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాట్లాడదామని బయటకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన భర్తకు పట్టిన గతి నిందితులకు పట్టాలని మృతుడి భార్య వాణి డిమాండ్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లా పరువు హత్యపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ హత్యకు నిరసనగా షాద్ నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. రాజశేఖర్ కిడ్నాప్ కు గురయ్యారని, డయల్ 100కు కాల్ చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దోషులను శిక్షించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు దళిత సంఘాల నేతలు. గ్రామంలో రాజశేఖర్ అనే వ్యక్తిని వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏదైతే కులాంతరంగా వివాహం చేసుకున్నారని చెప్పి వాళ్ళ తమ్మిని వాళ్ళ అన్నను ఏదైతే ఆ ఊర్లో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు కులహంకారంతో వాళ్ళను కుట్రపూరితంగా వాళ్ళ అన్నను చార్నగర్లో నివసిస్తున్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి హత్య చేసి రామపేటలో హత్య చేసి